తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తాజాగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. దీంతో ఆ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిందనే చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది. తిరిగి ప్రజలకు దగ్గరయ్యేందుకు వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందనే టాక్ నడుస్తుంది. ఉద్యమకారులు యూత్కు పార్టీలో ప్రయారిటీ ఇచ్చి బహుజన సిద్ధాంతాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్న దానిపై ఇంకా స్పష్టత రాకపోయినా పార్టీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ను తప్పించి హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా సమూల మార్పులు చేసే కసరత్తు పార్టీలో మొదలైనట్టు గులాబీ నేతల్లో చర్చ జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలను ఆకట్టుకునేలా బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించనున్నారని, ఆ స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఓ బీసీ నేతకు అవకాశం కల్పిస్తారని సమాచారం. రాష్ట్ర కార్యవర్గంలోనూ భారీ మార్పులు చేసి గ్రామస్థాయి వరకు కమిటీ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నట్టు టాక్. పార్టీ అధ్యక్షుడిగా మాత్రం కేసీఆరే కొనసాగుతారని, అందులో ఎలాంటి మార్పు ఉండదని సమాచారం. హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ఇలా కొత్త వాదనలు తెరపైకి రావడం గమనార్హం. బీఆర్ఎస్పై కుటుంబ పార్టీ ముద్ర పడినందున కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ సహా కుటుంబ సభ్యులెవరికీ బాధ్యతలు అప్పగించకూడదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. కుటుంబ పార్టీ వారసత్వ రాజకీయాలనే ముద్రను తొలగించుకోవడానికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను మరో బీసీ నేతను నాయకత్వంలోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇంతకాలం ఉద్యమకారులకు పార్టీలో స్థానం లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. వాటికి సైతం చెక్ పెట్టేందుకు వీలుగా రాష్ట్ర స్థాయి కమిటీల్లో ఉద్యమకారులతో పాటు యువతకు ప్రియారిటీ ఇచ్చేలా ప్లాన్ జరుగుతున్నది. వచ్చే నెల సెకండ్ వీక్లో అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడానికి ముందే పార్టీ ప్రక్షాళన ఒక మేరకు జరిగే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ వర్గాల సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ నామమాత్రంగా మిగిలిపోయిన ఆ పార్టీ కేడర్, బీసీ ప్రజల నుంచి మద్దతు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నట్లు బీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. ఇకపైన అదే ఫార్ములాను కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. గ్రామం మొదలు రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల్లో, అనుబంధ కమిటీల్లోనూ సగం మంది యూత్ ఉండాలని, బడుగు బలహీన వర్గాలకు చోటు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు పొలిట్ బ్యూరో సిస్టమ్ను బీఆర్ఎస్ కొనసాగినా దానిని ప్రస్తుతం పునరుద్ధరించాలని భావిస్తున్నది. కేటీఆర్, హరీష్ రావును పొలిట్ బ్యూరోలో కొనసాగిస్తూ పార్టీకి దిశానిర్దేశం చేసే గైడింగ్ టీంలు సభ్యులుగా వారి సేవలను స్వీకరించాలనుకుంటున్నది. ఇక పార్టీ ప్లీనరీ ప్రజా సమస్యలపై ఆందోళనలు, వివిధ సెక్షన్ల ప్రజలకు అండగా ఉంటూ వారితో కలిసి ఉద్యమాలు నిర్వహించడం వంటి అంశాలపై పార్టీ దృష్టి పెట్టింది. దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలు అమలు చేసిన లబ్ధిదారులు కండ్ల ముందు కనిపిస్తున్న ఆ సెక్షన్ ఓట్ బ్యాంక్ ఆశించినంతగా పార్టీకి అనుకూలంగా మారలేదని బీఆర్ఎస్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది. మరోవైపు 2/2 ఓట్ షేర్ను బీఆర్ఎస్ కోల్పోవడం పార్టీ నాయకత్వం డైలమాలో పడింది. సంస్థాగతంగా పార్టీని సెటరైట్ చేయకుండా పార్టీ భవిష్యత్ కష్టమనే భావనతో భిన్నంగా ఆలోచిస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తిరిగి పవర్లోకి రావడంతో తెలంగాణలోనూ ఆ పార్టీని బలోపేతం చేసేందుకు చొరవ తీసుకుంటున్నానని అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్లో కలవరం మొదలైంది. పార్టీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్నది రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఏకకాలంలో 2 జాతీయ పార్టీలకు ధీటుగా రాజకీయ పోరులో నిలబడాలన్నది బీఆర్ఎస్ అధినేత ఆలోచన చేస్తున్నారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే 4.5 ఏళ్లు ఉనికిని చాటుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొట్లాడడం ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళన గులాబీ నాయకత్వాన్ని వెంటాడుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికిని కాపాడుకోవాలని భావిస్తున్నది. ప్రజల్లో కోల్పోయిన ఆదరణను పార్టీలో సమూల ప్రక్షాళన మార్పులు, కొత్త నాయకత్వం ద్వారా తిరిగి పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది బీఆర్ఎస్.